ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 12ను పరిశీలిద్దాం. దుర్యోధనుడు తన సైన్యాన్ని చూసి గర్వంగా మాట్లాడిన తర్వాత కురుక్షేత్రంలో యుద్ధ వాతావరణం మరింత ఉత్కంఠగా మాలింది. ఆ సమయంలో కౌరవ పక్షాన మొదటి కీలక సంఘటన జరిగింది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఈ శ్లోకమర్థమేమిటంటే, తన మనవడైన దుర్యోధనుడిలో సంతోషాన్ని, ఉత్సాహాన్ని నింపడానికి కౌరవ వంశంలో అత్యంత పెద్దవాడైన పరాక్రమవంతుడు పితామహుడు భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని చాలా గట్టిగా పూరించాడు. ఇది కౌరవ సైన్యానికి యుద్ధానికి సిద్ధంగా ఉండమని ఇచ్చిన సంకేతం. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, భీష్ముడి వంటి గొప్ప ధర్మాత్ముడు కూడా విధేయత అనే బంధంతో అధర్మం పక్షాన నిలబడవలసి వచ్చింది. ఒకరి చర్యలు అవి ఎంత మంచి ఉద్దేశంతో చేసినా అంతిమంగా ధర్మానికి మద్దతు ఇస్తున్నాయా లేదా అన్నదే ముఖ్యం. భీష్ముడి శంఖారావం దుర్యోధనుడికి తాత్కాలికంగా ధైర్యాన్నిచ్చినా అంతిమ విజయం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుందని గీత మనకు స్పష్టం చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగుల పట్ల ఉన్న ప్రేమతో లేదా విధేయతతో వారు తప్పు చేస్తున్నారని తెలిసినా వారికి మద్దతు ఇస్తాము. మన మద్దతు ఎప్పుడూ అధర్మానికి బలం చేకూర్చకూడదు. మన చర్యలు వ్యక్తిగత సంబంధాల కంటే ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.